రైట్ మిత్రమా, ఈ ప్రశ్న జవాబు సేమ్ స్టోరీ. ఫస్ట్ ఫ్యామిలీ ట్రీని డ్రా చేయండి. ఏ మరియు బి వివాహిత జంట, ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ కపుల్ ఇయర్. వారిలో ఏ పురుషుడు అంటే ఆటోమేటిక్గా బి స్త్రీ. ఏ యొక్క సోదరుడైన సికు ఏకైక కుమారుడు డి. డికు ఈ ఒక సోదరి. ఎఫ్ యొక్క కోడలు బి. ఆమె కోడలు అర్హత రావాలంటే అతని కొడుకుని చేసుకోవాలి, అంటే ఇక్కడ ఆమె అంటుంది కాబట్టి మైనస్. క్లియర్. నెక్స్ట్ ఏకు ఎఫ్ ఏమగును. ఏకు ఎఫ్ అమ్మ అవుతుంది, మదర్ అవుతుంది, తల్లి. సో ఏ హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఏ మదర్. క్లియర్. ఓకే మాస్టర్. నెక్స్ట్ క్వశ్చన్. Again same story repeated, but question is changed. Right? A and B are married couple. So relation between A and B. A is a male person being a male member. So plus, so automatics minus. And A's brother C. అంటే ఏ యొక్క సోదరుడైన సికి డి ఈస్ ద ఓన్లీ వన్ సన్ హూస్ బ్రదర్ ఆఫ్ ఏస్ అని చెప్తుండు. డి ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి అండ్ హూస్ ద బ్రదర్ ఆఫ్ ఏ. క్లియర్. ఏ యొక్క సోదరుడైన సికు ఏకైక కుమారుడు డి. ఓకే మిత్రమా. డికు ఈ ఒక సోదరి. ఈ ఈజ్ ఏ ఓన్లీ సిస్టర్ ఆఫ్ డి. E is the sister of D and B is the daughter-in-law of F. B is the daughter-in-law of F. B is the daughter-in-law of F means F son's wife B. F son's wife is B. So automatically F son's who here A and whose husband died means she is lady. ఎఫ్ యొక్క కోడలు బి. కోడలు అర్హత రావాలంటే ఆమె అతని కొడుకుని చేసుకోవాలి, కాబట్టి చేసుకున్నది ఎవరంటే ఆ కొడుకు ఏ. ఇప్పుడు రిలేషన్ హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు సి. ఎఫ్ రిలేటెడ్ టు సి. సి వాళ్ళ అమ్మ ఎవరు? ఎఫ్ మదర్. ఏకు మదర్ అయితే వీడు బ్రదర్ కాబట్టి వీడికి కూడా ఏమవుతుంది? మదరే అవుతుంది. ఏమవుతుంది మాస్టర్? బ్రదర్ అవుతుంది. రైట్. ఏ యొక్క సోదరుడు కాబట్టి ఇక్కడ ప్లస్, సో వీడికి అమ్మ మదర్. క్లియర్. రైట్ సార్. వన్ మోర్ క్వశ్చన్. సో ఇప్పుడు సేమ్ స్టోరీ. ఇందులో హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ అన్నాడు. మీరు దీనికి ఫ్యామిలీ ట్రీ చేస్తారు. ఇక్కడ మేల్ మెంబర్స్ ఎంతమంది? 1 2 3. సో అవుట్ ఆఫ్ ఇన్ దిస్ స్టోరీ 6 members, 3 members ఆర్ బిలాంగింగ్స్ టు మేల్ మెంబర్స్. So 3 is the right answer. I hope you understand. Right sir. ఇలా ఒక స్టోరీ ఇచ్చి 2 or more than క్వశ్చన్స్ అడిగితే 2 or more than మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. క్లియర్ మిత్రమా? మరొక ప్రశ్న చూద్దాం. The story same again repeat, but the question is change here. Right? Same relation. Draw చేయండి మాస్టర్ ఫ్యామిలీ ట్రీని. ఏ మరియు బిలు భార్యాభర్తలు. ఏ పురుషుడు అంటే బి స్త్రీ. ఏ యొక్క సోదరుడైన సికు ఒకే ఒక కుమారుడు డి. ఈ అనేటువంటి ఆమె డికు సోదరి. బి ఎఫ్ యొక్క కోడలు. కోడలు అర్హత రావాలంటే ఎఫ్ యొక్క కొడుకును పెళ్లి చేసుకోవాలి. కొడుకు ఎవడంటే ఏ. ఇప్పుడు ఈ రిలేటెడ్ టు సి. ఈ రిలేటెడ్ టు సి. ఈ అనే పర్సన్ సికి ఏమవుతారు అన్నాడు. సికు ఈ ఏమగును. సికు ఈ ఏమవుతారు? కుమార్తె, డాటర్. సికు ఈ ఏమవుతారండి? డాటర్, కుమార్తె అవుతారు. క్లియర్. సో ఈ విధంగా మీరు సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లలో మీరు ఇలా ఫ్యామిలీ ట్రీని డ్రా చేయగలిగితే 100% ఆన్సర్ చేయగలుగుతారు. క్లియర్ మిత్రమా? 1కి 2 సార్లు రివిజన్ చేయండి, రిపీట్ చేయండి, మైండ్ సెట్ను కూల్గా ఉంచండి.
రాయండి. రాసే కొద్దీ మనకు ఆన్సర్స్ ఎక్కువగా మైండ్లో వచ్చే అవకాశం ఉంది. సో బి పేషెన్సీ, పేషెన్సే మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్, వేరే స్టోరీ. ఇఫ్ ఏ ఈజ్ సన్ ఆఫ్, హస్బెండ్ ఆఫ్, డాటర్ ఆఫ్, హస్బెండ్ ఆఫ్ బి, దెన్ బి ఈజ్ ఏస్ అంటుండు. బి యొక్క భర్త, ఇక్కడ బి అనేటువంటి పర్సన్, బి యొక్క భర్త అన్నారు. బికు ఒక భర్త ఉన్నాడు, ఎవరో తెలియదు. ఇక్కడ భర్త అంటే ఏమైంది? భార్య. బి యొక్క భర్త, ఈ యొక్క కూతురు, వీడికి కూతురు వచ్చింది. కూతురు కూతురు యొక్క భర్త, ఈమె పెళ్లి చేసుకుంది, ఆయన కూడా ఎవరో తెలియదు, భర్త. యొక్క కుమారుడు, వీళ్ళ కొడుకు ఎవడంటే ఏ. ఓకే, అయితే బి అను వ్యక్తి ఏ యొక్క అంటాడు. ఏకు నాన్న, ఏకు అమ్మ. ఇక్కడ ఏ నుంచి ఇక్కడ ఏమవుతారు? అమ్మ అవుతారు. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఏమేమవుతుంది? అమ్మ అవుతుంది. ఎందుకు? బి భర్త కూతురు అంటే ఇండైరెక్ట్గా బి కూడా కూతురు, అంటే ఆ కూతురికి ఈమె అమ్మ అవుతుంది. అలాంటప్పుడు ఏ నుంచి ఇక్కడికి రిలేషన్ ఏంటిది? అమ్మమ్మ అవుతుంది. అమ్మమ్మ మీన్స్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ ఏంటి? ఆ గ్రాండ్ మదర్ మెటర్నల్. ఇద్దరు గ్రాండ్ మదర్ కనుక ఉంటే ఆప్షన్లో మనం ఇక్కడ సరైనది మెటర్నల్ గ్రాండ్ మదర్. ఇక్కడ గ్రాండ్ మదర్ ఎక్కడైనా ఉందా? గ్రేట్ వచ్చింది, రాంగ్. గ్రాండ్ ఫాదర్, ఫాదర్ కాదు. గ్రేట్, గ్రేట్ రాంగ్, గ్రాండ్ మదర్. సో ఇక్కడ గ్రాండ్ మదర్ ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంది మాస్టర్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మిత్రమా? రైట్, ఐ థింక్ యూ అండర్స్టాండ్ సార్ దిస్ వన్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇప్పుడు ఇక్కడ అలాంటి కాన్సెప్ట్తో కూడుకుంది. ఒక కుటుంబం నందు డి అను వ్యక్తి సి యొక్క భార్య. డి ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి. డి అనేటువంటి పర్సన్ ఎవరంటే ఇక్కడ మనకు డి యొక్క అను వ్యక్తి సి యొక్క భార్య. వీరి మధ్య భార్యాభర్తల సంబంధం. ఇక్కడ భార్య అంటే ఇక్కడ భర్త. డి అను వ్యక్తి సి యొక్క భార్య. సో డి ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి. సో here D a person, wife of C. Next, D is the wife of C. మరియు F మరియు అంటే మరియు F యొక్క కుమార్తె అన్నాడు. సో D is the wife of C and daughter of F. సో ఈమె ఎవరి డాటరు? F యొక్క డాటరు. డి అను వ్యక్తి సి యొక్క భార్య మరియు ఎఫ్ యొక్క కుమార్తె మరియు ఎఫ్ యొక్క కుమార్తె మరియు ఏ యొక్క కోడలు. ఏ కోడలు రావాలంటే ఈమె ఆల్రెడీ ఎవరి భార్య? సి. అంటే వీళ్ళ పేరెంట్ ఎవరే ఉండాలి? ఏ. రైట్ సార్, వన్స్ అగైన్ ఐ రిపీట్. డి అను వ్యక్తి సి యొక్క భార్య మరియు ఎఫ్ యొక్క కుమార్తె, అలాగే ఏ యొక్క కోడలు. ఏ యొక్క కోడలు రావాలంటే వాళ్ళ కొడుకుని చేసుకోవాలి. నెక్స్ట్ ఏ యొక్క కోడలు డి. సి యొక్క తల్లి జి. సి. సో ఇక్కడ ఈ పాయింట్ని మనం మళ్ళొకసారి డ్రాప్ చేసే ప్రయత్నం చేద్దాం. డి అను వ్యక్తి సి యొక్క భార్య. డి అను వ్యక్తి సి యొక్క భార్య అంటే సి భర్త. అలాగే ఈమె ఎఫ్ యొక్క కూతురు. అలాగే ఈమె ఏ యొక్క కోడలు. ఎందుకు? సి యొక్క తండ్రి అయిండు. సి యొక్క తల్లి జి. సికు తల్లి ఉంది, ఆమె ఎవరంటే జి. ఈమె తల్లి అయితే వీరి మధ్యల సంబంధం భార్యాభర్తల సంబంధం, వీడు పురుషుడు అవుతాడు. ఈ యొక్క కుమారుని కుమారుడు ఏ.
ఈ యొక్క కుమారుని కుమారుడు ఏ అవుతుండు. సో ఇక్కడ మరొకసారి చూద్దాం సార్. జి ఈజ్ ద మదర్ ఆఫ్ సి, ఓకే, అండ్ ఏ ఈజ్ ద పెటర్నల్ గ్రాండ్ సన్ ఆఫ్ ఏ. సో ఈ యొక్క కుమారుని కుమారుడు, ఈ గానికి ఒక కుమారుడు ఉన్నారు, ఆ కుమారుడికి కుమారుడు ఎవరంటే ఏ. సో ఇక్కడ వీన్ రిలేషన్కి ఇక్కడ ఒక రిలేషన్ వచ్చి ముందు పైకి పోవాలి. క్లియర్. సో అక్కడ వచ్చేటువంటి రిలేషన్ ఎవరంటే ఈ యొక్క కుమారుడు ఇక్కడ ఉండు, ఆ కుమారుడికి కుమారుడు ఎవరంటే ఏ. అయితే ఏతో జీకు గల సంబంధం. సో హియర్ ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ జీ, ఏ అండ్ జీ రిలేషన్ ఈజ్ వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇక్కడ హస్బెండ్ ఉంది కాబట్టి ఇది ద ఆన్సర్. సో మనకి ఇచ్చే స్టోరీని ఫస్ట్ ఈయన పాయింట్స్ని ఇలా తీసుకున్నాం, తర్వాత పాయింట్ ఉంది, ఈ రెండు పాయింట్లను ఇలా జాయింట్ చేస్తే మనకి ఇట్లా ఫైనల్ ఫిగర్ వస్తుంది. ఆ ఫైనల్ ఫిగర్లో ఇక్కడ మనకు ఏ జీల రిలేషన్ అడిగిండు. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ జీ అంటే ఏ ఈజ్ ద పర్సన్ హస్బెండ్. క్లియర్ మిత్రమా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్, రైట్, ఏ బిగ్ స్టోరీ ఈస్ గివెన్ బట్ ద క్వశ్చన్ ఈజ్ హియర్. ఐ థింక్ ఇది కొంచెం మోడర్న్ లెవెల్కి ఇన్ డెప్త్ మోడల్గా ఉన్నట్టుగా చూస్తున్నాం. సో ఈ విధంగా క్వశ్చన్ని కనుక మీరు సాల్వ్ చేయగలిగితే ఈజీగా ఆన్సర్ చేస్తారు. రైట్, నెక్స్ట్ చూద్దాం. పి ఈజ్ ద మదర్ ఆఫ్ వి, పి ఈజ్ ద మదర్ ఆఫ్ వి అండ్ వి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. హియర్ పి ఈజ్ ద మదర్ ఆఫ్ వి, పి అనే పర్సన్, పి ఈజ్ ద మదర్ ఆఫ్ వి. Clear. P is the mother of V and V is the sister of B. V is the sister of B and A is son of B. A is son of B. D is the brother of A. D is the brother of A. D is the brother of A and S is the mother of D. S is the mother of D. S is the mother of D. Next, G is granddaughter of P. G is the granddaughter of P. So P వచ్చినటువంటి జనరేషన్ కి జనరేషన్ జీ, గ్రాండ్ డాటర్ ఆఫ్ పి. క్లియర్. అండ్ టీ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్స్, వి అండ్ బి. సో టీ హ్యాస్ 2 చిల్డ్రన్స్ అంటే వీరిద్దరి మధ్య భార్య భర్తల సంబంధం. అయితే వీరికి ఇద్దరి చిల్డ్రన్ అంటే అదే చిల్డ్రన్. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ T has only 2 children, V and B. Which of the following is true అంటుంది. సో హియర్ మదర్ అయితే ఇక్కడ జెంట్ అయిపోయి వీరి మధ్య రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంటుంది. క్లియర్. సో ఇక్కడ ఈమె అంటే ఈ గ్యాప్కు ఇక్కడ గ్యాప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడైనా కావచ్చు, అక్కడైనా సన్ కావచ్చు. సో క్లారిటీ లేదు. జీ ఎవరి బిడ్డ అనేది క్లారిటీ లేదు, కానీ మనవరాలే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి వచ్చిన మనవరాలే, ఇటువైపు వచ్చిన మనవరాలే. మరి ఇందులో చూద్దాం మాస్టర్, ఫస్ట్ పాయింట్కు తగ్గట్టుగా ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడో. జీ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ బి అన్నాడు. బి యొక్క జీ ఈజ్ డాటర్ ఆఫ్ బి, బి యొక్క ఒక్క కుమార్తె జీ. బి యొక్క కుమార్తె జీ, బి యొక్క కుమార్తె జీ అని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? కావచ్చు, కాకపోవచ్చు, క్లారిటీ లేదు. జీ ఈజ్ డాటర్ ఆఫ్ వి, జీ డాటర్ ఆఫ్ వి, ఇది కొద్దిగా డౌట్గా ఉంది, కావచ్చు. నెక్స్ట్, డి సన్ ఆఫ్ టీ, సన్ ఆఫ్ టీ అంటే ఇక్కడ జీ అనే పర్సన్ ఇక్కడ అయ్యే ఛాన్స్ ఎంత ఉందో ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ అంత ఉంది. క్లారిటీగా లేదు ఇక్కడ ఈ పాయింట్లో. క్లియర్. నెక్స్ట్, దేర్ ఆర్ 5 ఫీమేల్స్ అండ్ 3 మేల్స్ అన్నాడు.
సో ఇక్కడ ఫీమేల్స్ 1 2 3 4 ఉన్నారు. 1 2 3 4 ఉన్నారు కాబట్టి ఆప్షన్ 4 రాంగ్, ఆప్షన్ ఏ రాంగ్. సో ఇక్కడ టీకు కుమారుని యొక్క కుమారుడు, టీ యొక్క కొడుకు డి అవుతాడు, కొడుకు డి అవుతాడు కాబట్టి ఇచ్చిన వాటిలో పర్ఫెక్ట్గా డౌట్ లేకుండా ఉన్న ఆన్సర్ ఏంటంటే ఇది డి. క్లియర్? సో డి ఇస్ ద సన్ ఆఫ్ టీ సన్, టీకు కుమారుని యొక్క ఒక కుమారుడు డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ మనం ఫ్యామిలీ ట్రీ డేటాను చక్కగా డ్రా చేయగలిగితే, ఆ పాయింట్స్ను అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి ఆన్సర్ వస్తుంది, మంచి ఐడియా వస్తుంది, మంచిగా మార్క్ వస్తుంది. క్లియర్ మిత్రమా? వన్ మోర్. రైట్ సార్, హియర్ P is the brother of Q. So P is the brother of Q. P is a person, brother of Q. So వీడు బ్రదర్ అయితే వాడు ఏమైతే చూద్దాం. And Q is the daughter of R. Q is the daughter of R. And S is the father of P. And S is the father of P. Then how is R related to S? సో వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు కాబట్టి వీరిద్దరి మధ్యలో రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇక్కడ బ్రదర్ ఆల్రెడీ మేల్ ఉండంటే ఇక్కడ ఫీమేల్ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినాం, క్యూకి పి సోదరుడు, ఆర్కి కుమార్తె క్యూ, పికి తండ్రి ఎస్ అయితే అప్పుడు ఎస్ఆర్కి ఏమవుతాడు? ఎస్కి ఆర్ ఏమవుతారంటే భార్య అవుతారు. ఏమవుతారు? వైఫ్. ఎస్కి ఆర్ భార్య అవుతారు. సో వైఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మిత్రమా? సో ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి డేటా మోడల్స్ను ఈ విధంగా ఆన్సర్ ఎనాలిసిస్ చేసుకుంటూ వస్తాం. ఇది ఒక మోడల్. మరొక మోడల్తో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రైట్, అంతవరకు మీ బద్రి సార్, జై హింద్. బట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏం మాస్టర్ అంటే ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే బ్లడ్ రిలేషన్లో ఇంకో మోడల్తో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.